వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం వైసీపీకి సంబంధించి అలాగే కూటమిలో ఉన్న మంత్రి సుభాష్ మీద వస్తున్న ఒక సీరియస్ అలిగేషన్ ఏంటంటే కూటమిలో మంత్రిగా ఉంటూ వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని. ప్రస్తుతం మంత్రి సుభాష్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఒక చాలా సీరియస్ అలిగేషన్ మీ మీద. మీతో పార్టీ పనిచేసిన వాళ్ళు గతంలో లేదు, ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. మీ మీద ఏదైనా కుట్ర జరుగుతుందా? మా పార్టీ మీద పనిచేస్తున్న వాళ్ళు ఎవరు ఎలిగేషన్ చేయలే. అయితే ఒక చోటా నాయకుడు, ఒక గల్లీ నాయకుడు, ఎవడు వాడి పేరు బుల్లాని అంటారు. వాడికి మోకాలు మెదడు మోకాల్లో ఉంటుంది. వాడి గురించి మాట్లాడటం కూడా అనవసరం, అతని స్థాయి అది కాదు, కానీ చిన్న స్థాయి. అయితే అతను ప్రభుత్వం అతనికి విషయం ఏంటి, వాళ్ళు జలగలు లాంటి వాళ్ళు, మున్సిపాలిటీకి పట్టిన జలగలు నలుగురు ఉంటారు అక్కడ. వాళ్ళు దోచుకోవటం దాచుకోవటం వాళ్ళకి అదే పని. ఏదైతే ఈ వాళ్ళు చరిత్ర మొత్తం అందరూ యావత్ కమ్యూనిటీని పట్టుకుని జలగల్లా పీడించి సెటిల్మెంట్లు చేసుకుని సంపాదించారు. తర్వాత అనేక రకాలుగా వచ్చి వ్యవహారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే విజిలెన్స్ పేరు మీదట వాళ్ళ మీద వాళ్ళు చేయించిన వర్కుల మీద ఎంక్వైరీ పెట్టేటప్పటికి వాళ్ళే నా కాల్ దగ్గరికి వచ్చి ఈ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతానని బతిమాలినప్పుడు చేదరించుకున్నాను. ఈ రోజున 11 సీట్లకు పరిమితమై దిక్కు తోచని పరిస్థితిలో అసెంబ్లీలో రాని ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీకి ఎవడండి కోవట్టుగా ఉండేది? అసలు వాళ్ళ పార్టీలోనే వాళ్ళు ఎవరో అటెండ్ అవట్లా, బతిమాలుకుని 10-15 మందిని తీసుకెళ్ళి వైను. అలాంటి దరిద్రమైన పార్టీలో 11 సంవత్సరాలు పనిచేసి 10 కేసులు పెట్టించుకున్నాను నేను. అంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళకి ఎక్కువ కేసులు ఇస్తారు అక్కడ. దాని ప్రతిఫలమే మొత్తం బోబుగుడ్డు, జీరో వాళ్ళకి ఆ జిల్లాలో. అయితే ఎవరైతే మాట్లాడాడో వాళ్ళు సొంత కాన్స్టిట్యున్సీ సొంత వార్డుల్లో అది వైసీపీ అడ్డా. అసలు అలాంటి చోట కూడా వాళ్ళకి 50-100 ఓట్లు మించి రాలా వాళ్ళకి. వాళ్ళు ఉనికి ప్రశ్నార్థకం. ఏదైతే వాళ్ళు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నాడో అతను మేజర్ కమ్యూనిటీల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని పనులు చేయించుకుని పని. అలాగే గతంలో కాళ్ళు పట్టుకుని కులం పేరు చెప్పి చేసిన అని చేదరించుకున్నారు. వేణుగోపాల్ ఇటీవల కాలంలో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా సీరియస్గా మాట్లాడుతున్న పరిస్థితి, మాజీ మంత్రిగా కూడా ఆయన వ్యవహరించిన పరిస్థితి. అంటే గతంలో మీరు వైకాపాలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలా, లేకపోతే ఆ ప్రాంతంలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఎందుకని పర్టికులర్గా సుభాష్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు అంటే ఏమంటారు? ఆ రోజు నేను ఇతర మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కన్నా కులంలో చాలా ఫాస్ట్గా ఉండేవాడిని. ఎప్పుడైతే కులం పేరు చెప్పి ఇతను కాళ్ళు పట్టుకున్నాడో సుబ్బారెడ్డివి, ఆ రోజు వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించి సభ్య సమాజం, సభ్య కులం అందరూ కూడా తుపుక్కుమని ఉమ్మేశారు అతని మీద. సో ఆ బాధ ఒకటి ఉంది అతనికి. అతనికన్నా చేతకాని మంత్రి ఇంకెక్కడ ఉంటాడని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే అతను బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్గా పనిచేస్తూ పైగా ఐఎన్పిఆర్ శాఖ అతని దగ్గర పెట్టుకుని ఓ మెమో ఇచ్చారంట అతనికి తెలియకుండా. ఆ మెమో ఇచ్చిన తర్వాత ఎవరో ఫోన్ చేశారంట, ఈయన ఆపేసాడంట. ఏంటి ఆపేది? ఆపింది ఏది? తీరేది. అది కంటిన్యూ అవుతున్న ఇదిలో ప్రక్రియలో మళ్ళీ వీళ్ళే ఫేక్ ఉద్యమాలు చేసి అయ్యి బాబోయ్ సెట్టిపల్లి కులాన్ని బ్రాకెట్లో గౌడని పెట్టేస్తా ఉన్నారు. నిజంగా ఆ ప్రాసెస్ ఏమన్నా జరిగిందే? సెట్టిపల్లిని గౌడాలో కలపడం వల్ల ఇటీవల జగ్గారెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మా పాత ఎంపీలు వీళ్ళందరూ కూడా దాన్ని కొంత సీరియస్గా తీసుకున్నట్టుగా కనబడుతుంది. దానివల్ల అంటే మీరు అదే సామాజిక వర్గం కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అదే విషయాన్ని వాళ్ళకి తెలియక, మేము వాళ్ళే ఇచ్చారు, వాళ్ళు ప్రభుత్వంలో ఇచ్చారని తెలియక వాళ్ళు ఫేక్ ఉద్యమాలు చేయడం మొదలెట్టారు. ఇలా సెట్టిపల్లి గౌడ బ్రాకెట్లో సెట్టిపల్లి అని ఇస్తున్నారు. ఏదైతే మా జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఉన్నారో ఆయన పెట్టిన పేరు సెట్టిపల్లి, అది తీసేస్తా ఉన్నారో ఈ ఎన్డీఏ కూటమని వాళ్ళు ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల నిమిత్తం ఒకసారి క్లియర్ డేటా తీసుకుంటూ మేము 2023 ఇచ్చారు, గౌడ బ్రాకెట్లో సెట్టిపల్లి పెట్టండి అని చెప్పేసి. సో ఇది యాక్చువల్గా గీతపు కులాలన్నీ ఒకటే కాదని అన్నాం. అయితే కులాల పేరు మార్చడం వల్ల చాలామంది మనోభావాలు తింటాయి కూడా. సో అది కంటిన్యూ అవ్వాలని వాళ్ళు చేసిన ఉద్యమం ఒకసారిగా నేను డేటా అంతా తీసుకునేటప్పటికి మేము రిలీజ్ చేసిన తర్వాత కంటిన్యూ అవుతున్న ఈ ప్రక్రియలో మేము వెంటనే ఒక జీవో నేను 15 రోజులు 20 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలియజేసి ఇలా ఉంది
చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరి కులం పేర్లతో ఇప్పటి వరకు పిలిచారో ఆ కులంలో కంటిన్యూ అయ్యేలాగా, ఆ పేర్లతో కంటిన్యూ అయ్యేలా చూడండి అని నేను విన్నవించుకోవటం, విని వెంటనే అది ఫాస్ట్‌గా వితిన్ 15 డేస్‌లో రావటం వీళ్ళకి మతిపోయే పరిస్థితి. పైగా వాళ్ళు ప్రభుత్వంలో ఇచ్చిన మెమో వాళ్ళకి ఐడెంటిఫై అవ్వటం. ఇంకా నీచ స్థితిలో నాకు తెలీదు, నాకెవరో వాట్సాప్ కాల్ చేసి చెప్పారు నేను ఆపానన్నాడు. ఏది ఆపింది? ఎక్కడ? ఒక మెమో రిలీజ్ చేశారా? ఓ జీవో ఆపుతూ ఓ జీవో రిలీజ్ చేశారా? ఏమీ లేదు కదా! అయితే ఇప్పుడు మీ మీద ఇంకో సీరియస్ అలిగేషన్ ఏంటి అంటే, మీరు మంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత, ఒక ఎమ్మెల్యే మీ పార్టీకి సంబంధించిన, కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద విజిలెన్స్ దాడి చేయించారు. విజిలెన్స్ రిపోర్ట్‌కి మీరే దగ్గరుండి చేయించారు. గతంలో పాతలో ఉన్న కొంత ఘర్షణలు లేదు అప్పుడున్న మనసులో పెట్టుకుని వాంటెడ్‌గా అతని మీద ఈ పని చేయించారు. అటువంటి వ్యక్తి మీరు. మీరు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేది ఒక అలిగేషన్. అది నేను గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా అయిన తర్వాత మినిస్టర్ నాకు లేబర్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత 15 రోజులకి వ్యవధిలో నేనెళ్ళి గత ప్రభుత్వంలో ఏదైతే ఈ సెటిల్మెంట్ బ్యాచ్ ఉందో, అమలాపురం ఫోర్‌మెన్ అంటే పసిపిల్లోడనే చెప్తారు. ఎందుకంటే వీళ్ళు జలగల్లాంటోళ్ళు. ఈ జలగలో పట్టుకుని పీడించేస్తున్నాయి, లేని రోడ్లు సృష్టించాయన్న విషయం మీద విజిలెన్స్‌కెళ్ళటం జరిగింది. ఇది నా సొంత ఎమ్మెల్యే మీద నేనెందుకు వెళ్తా? అంటే ఓవరాల్‌గా విజిలెన్స్ ఇచ్చారు వాళ్ళకి అంతేగాని మీరు ఒక పర్టిక్యులర్ వ్యక్తిని టార్గెట్ గత చేయలేదు. ప్రభుత్వం మేము వచ్చిన 10 రోజుల్లోనే ఇచ్చాను. ఓకే. మా ప్రభుత్వం మీద ఎలా ఇస్తాం? ఆ ప్రభుత్వం అది వాళ్ళకి నా కాళ్ళు బేరానికి వచ్చి కాళ్ళు వేళ్ళట్టుకోవడం జరిగింది, చేదరించుకోవడం జరిగింది. ఆ నెపంలో వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక ఈ అభియోగాలు ఇక్కడ జరిగిన ఇష్యూని డైవర్ట్ చేస్తా ఉన్నారు. హ్మ్. అది ఒక కానిస్టేబుల్ వచ్చాడు. ఆ కానిస్టేబుల్ పేరు ఏదో ఉంది. ఎలక్షన్స్‌లో కూడా వచ్చాడు. ఒక రిటైర్డ్ కానిస్టేబుల్. ఆడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి ఒక్కసారిగా పితాని బాలకృష్ణ. అతను ఒక్కసారిగా ఈ రకరకాల పార్టీలు వైసీపీ ఫస్ట్, తర్వాత జనసేన, తర్వాత వైసీపీ. ఆ వైసీపీలో ఉండి సీట్ ఆశించినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో ముత్యాలు రాలిని ఆయన నోట్లోంచి బయటకు వచ్చి శెట్టిబల్జీ కులం నా బొచ్చుతో సమానం అన్నాడు జగన్మోహన్ రెడ్డి అని బయటకు వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంటే. మళ్ళీ ఈ రోజున వచ్చి అంటాడు జగన్మోహన్ రెడ్డి శెట్టిబల్జీ కులానికి చాలా చేశాడట. సిగ్గుండాలి ఆ మాట అంటే. ఏం చేశాడు? 34% ఉన్న రిజర్వేషన్ 24 తీసుకుని వచ్చాడు. బీసీ కార్పొరేషన్‌లోని ఆపేయటం జరిగింది. 28 పథకాలు బీసీ పథకాలు ఆపేసిన తర్వాత ఏదైతే ఈ కానిస్టేబుల్ ఉన్నారో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని అసలు మొన్న కూడా ఒక ప్రెస్ మీట్‌లో 12 కోట్లు ఖర్చు పెట్టాను అన్నాడు. ఇతను 12 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియాలి. ఎందుకంటే అతను అవినీతిపరుడు కాబట్టి 2 సార్లు, ఒకసారి వైసీపీలో జాయిన్ అయ్యాడు, జనసేనలో జాయిన్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి క్షమించరు కాబట్టి అతను డేటా తెలుసుకోకుండా జాయిన్ చేశారు కాబట్టి తరివేశారు ఆయన. తరివేసిన తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు. అతను కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆర్థిక నేరాలు అలా ఉన్నాయి, ఇతను కూడా ఆర్థిక నేరస్తుడే కాబట్టి వీళ్ళకి సూట్ అవుతుంది కాబట్టి అలా పెట్టారు. ఈ సిగ్గు ఉండాలి. ఏది జరుగుతున్న పరిణామాలు ఏంటి? గౌడ బ్రాకెట్లో సెట్టిబల్జీ అని వస్తుంది, సెట్టిబల్జీ ఉనికి పాడవుతా ఉందని వీళ్ళే ఉద్యమాలు చేసి జీవో తేగానే మళ్ళీ ఏదైతే ఈ చీరల జగ్గిరెడ్డి ఉన్నారో ఆయన మరీ అపహాస్యం, సెట్టిబల్జీ కులాన్ని అపహాస్యం పాలు చేస్తూ సెట్టిబల్జీ కులాన్ని ఓసీలో కలిపేస్తున్నారు హైదరాబాద్లో కానీ వ్యాఖ్యానించడం ఆయన. ఇది ప్రజల్లో సెట్టిబల్జీలో అయోమయం పరిస్థితి ఏర్పడినప్పుడు నేను స్పందించాలి కాబట్టి ఘాటుగా స్పందించినందుకు ఇప్పుడు ఏదైతే అమలాపురంలో ఈ జలగలు ఉన్నాయో, ఈ జలగలో మున్సిపాలిటీ పట్టు పీడిస్తున్న జలగలో వాళ్ళకి కులాన్ని అవమానించినా పర్లా, కులం మీటింగ్లు వీళ్ళు పెట్టి లక్షలు దోచుకుని 800 మందితో పెట్టారు. నేను ఆ రోజుల్లో పెట్టినప్పుడే 1,50,000 మంది రావడం జరిగింది. అయితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వనభోజనాలు పెట్టడం జరిగింది. వీళ్ళు కేవలం కులం మీద ప్రేమ ఉండదు, ఇది కపట ప్రేమ. వాళ్ళకి నిన్న వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? జగ్గిరెడ్డి గారిని ఏమో మాటలనేసారు, దాని గురించి అని పెట్టారు తప్ప కులానికి జరిగిన వీళ్ళ టైంలో ఏదైతే జరిగిన అన్యాయం ఉందో అది చెప్పుకునే దమ్ము లేదు వాళ్ళకి. ఏదైతే నా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారో దేనికైనా నేను సిద్ధం. అలాంటిది ఒక్కటి ప్రూవ్ చేసినా ఏదైతే ఈ జలగలు ఉన్నాయో అమలాపురం జలగలు, జలగలు ఒక్కొక్కటిగా వాళ్ళ అవినీతి కూడా బయటకు వస్తుందనే భావం. వాళ్ళు వైసీపీకి మా టీడీపీ కోవట్లు వాళ్ళు చిల్లర పట్టుకెళ్తూ ఉంటారు. ఈ బుల్లాని కానీ నా దగ్గరికి వచ్చి చిల్లర పట్టుకెళ్ళి జనాలు వీళ్ళందరూ ఎవరిని అడిగినా చెప్తారు. వీళ్ళు నా మీద ఎలిగేషన్స్ తేయడం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడో మీ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న సుభాష్ని
టార్గెట్ చేస్తుంది కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది నాయకులు, చిన్న నాయకులు కాబట్టి పెద్ద నాయకులు. అది ఎట్లా ఎందుకని మిమ్మల్నే పర్టిక్యులర్‌గా టార్గెట్ చేయాలి అనే ఒక అంటే ఏమంటారు? అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ఫస్ట్ టైమ్ రావడం, ఎంతసేపు మంత్రి వా పదవి రావడం. రావటం జీర్ణించుకోలేక వాళ్ళు మా వాళ్ళే ఒక విష స్వభావం ఈ వైసీపీ అనేదే విషవృక్షం. ఆ విషవృక్షంలో ఈ కొమ్మలు ఈళ్ళు ఏళ్ళు అని కూడా అంటాం అనవసరం. ఎండిపోయిన ఆకులాంటి వాళ్ళు ఈళ్ళు. ఈళ్ళేదో ఇంక జీర్ణించుకోలేక ఏదోటి వాళ్ళు అంటా ఉన్నారు. ఏది నాకు లాస్ట్ ర్యాంక్ వచ్చిందని. అసలు ఆళ్ళకి ఏదన్నా ఫైల్స్ మూవ్‌మెంట్‌లో లాస్ట్ వచ్చింది. అదన్నా ఫైల్స్ మూవ్‌మెంట్ అనేది కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఇష్యూస్ ఉంటాయి. ఎలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు మాకు 2:00 వరకు ఆహ్, వాళ్ళకి వెసులుబాటు ఇమ్మని పని చేసుకోవడానికి వెసులుబాటు ఇమ్మని గిగ్ వర్కర్స్‌కి వెసులుబాటు ఇమ్మని అడిగారు. అయితే లేడీస్‌కి ఎలా ఇస్తాం? అది హోమ్ శాఖ కూడా లింక్ అయ్యి ఉంటది. సో, దాని ద్వారా ఒక 4, 5 మంత్స్ అది డ్రాగన్ చేయడం. అలాగే ఒక్కొక్కటి డ్రాగన్ అవుతాయి. ఇందులో లేబర్ సమస్యలంటే ఒకటి గుర్తించాలి. ఇటు ఒక కన్ను మాకు కార్మికులు, ఒక కన్ను యాజమాన్యం. యాజమాన్యం బావుండాలి, కార్మికులు బావుండాలి. సో, బ్యాలెన్స్‌డ్‌గా ఎళ్ళవలసిన పరిస్థితి నాకుంటాది. సో, ఆ ఫైల్స్ మూవ్‌మెంట్‌లో లాస్ట్ వచ్చిందది. అది ఇంప్రూవ్ చేయవలసిన నాతో పాటు మా అధికారులు కూడా పైచ్చు. ఇవందరూ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొన్నసారి ఏదైతే ఇన్ఛార్జ్ మినిస్టర్‌గా నేను ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాను. అది ఆళ్ళు గుర్తించాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు తిట్టారు నిన్ను చెప్తా ఉన్నారు. తిడతారండి. నేను 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 రాజ నేను రాజకీయానికి కొత్త. ప్రజాసేవకులో 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. కానీ రాజకీయానికి కొత్త కాబట్టి నేర్చుకునే ప్రక్రియలో ఆయన నన్ను తిట్టడం జరిగింది. వాస్తవం తండ్రి లాంటి ఆయన. ఒక ఎవరికి వాళ్ళకి దక్కని స్థానం ఎవరికి దక్కంది మరి నాకు ఇవాళ మంత్రిలో పెట్టారంటే నేను ఆ శాఖకి కానీ సంబంధిత కాన్స్టిట్యున్సీకి కానీ సంబంధిత ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ సంబంధిత మినిస్టర్ ఏదైతే చేస్తున్నానో ఆ జిల్లాకి కానీ న్యాయం చేయవలసిన పరిస్థితి నా మీద ఉంటుంది. సో నేను కొద్ది నెగ్లిజెంట్గా ఉంటాం. ఆయన తిట్టాడు నన్ను. అప్పటి నుంచి నేను 7 months మీకు షఫిల్ అయ్యాను. కొద్ది ఇబ్బంది పడ్డాను. సో ఆయన తిట్టడంతో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ పెట్టాను. అక్కడ స్థానికంగా జిల్లాలో రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నాను. ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వచ్చాను. ఈ రోజున స్టేబుల్ అయ్యాం. సో వీళ్ళేంటంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ ఎంతసేపు ఉండేదండి? 1/2 hour, 25 minutes. ఇలా చెప్పాను తప్పట్లు కొట్టండి తప్పట్లు కొట్టి వెళ్ళిపోవటమే. అలాగే ఏ శాఖలో ఉన్నా సరే ఎప్పుడన్నా రివ్యూ మీటింగ్లు జరిగాయా? అలాగే ఏదైతే ఈ నాకు లేబర్ శాఖ ఇచ్చారు దాంట్లో ఒక 600 కోట్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేవలం 190 కోట్లు ఇండెంట్లు ప్లస్ జీతాలు సరిపెట్టి మిగతా అమౌంట్ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. అయితే ఈ రోజున మేము వచ్చిన తర్వాత 7 హాస్పిటల్స్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ సుమారు 36 డిస్పెన్సరీస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పర్మిషన్స్ పెట్టి అన్నీ వస్తూ ఉన్నాయి. మేమందరం చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను సీఎం అంటే కామన్ మ్యాన్, మీరు కామన్ మ్యాన్లో సార్ బేసిక్‌గా నాకు ఫైనల్‌గా ఓ మాట చెప్పండి. అంటే మీ 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 కాన్స్టిట్యుయెన్సీ, మీ జిల్లా మొత్తం మీద మీకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అవునంటారు, కాదంటారా? ఒకటి. రెండవది బేసిక్‌గా ఈ శక్తులందరినీ ఏకం చేసుకునే బాధ్యత కూడా మీ మీదే ఉంది యాస్ ఎ మంత్రిగా. కాబట్టి ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? శక్తులు అంటే వైసీపీ వాళ్ళు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో మనం మనం చెయ్యాలనుకున్న మంచి చేసుకుంటా పోవాలి. వీళ్ళు విషవృక్షం లాంటి వాళ్ళు. ఏది మంచి చేసినా సరే జీర్ణించుకోలేరు. తల్లికి వందనం అసలు వేయలేరని అపహాస్యం పాలు చేసి వైసీపీ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు టీడీపీలో మీ మీ సొంత పార్టీలో జరుగుతున్న వ్యవస్థ కూడా కొంత ఉంది కదా! ఎట్టి పరిస్థితుల్లో అది ఫస్ట్‌లో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ నేను కలుపుకుని వెళ్ళటం జరిగింది. వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీకు అనుభవం ఉంది. మేము ఎక్కడైనా తప్పు చేస్తుంటే నాకు చెప్పండి అని అడిగిన పరిస్థితి కూడా ఉంది. అలాగే విలేకరుల సమావేశంలో కూడా నేను అడగడం జరిగింది. రామచంద్రపురం విలేకరుల సమావేశంలో నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? లేకపోతే నేను పాలించే విధానంలో ఏమైనా మార్పులు తేవాలా అని అడిగాను. ఎందుకంటే తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. 75 సంవత్సరాలు ఈ వయసులో నేను తెలుసుకుంటానే ఉంటాను. మీరు తెలుసుకుంటానే ఉండండి. తెలుసుకోకుండా నాకు అన్నీ తెలుసంటే జగన్‌లా తయారవుతారని చెప్పడం జరిగింది. ఆయనకి ఒక రివ్యూ మీటింగ్ ఉండదు. ఒక అవగాహన ఉండదు. ఏముండదు. కానీ చంద్రబాబు నాయుడు గారని హెడ్ మాస్టర్ గారి దగ్గర పనిచేయాలి అంటే ఒళ్ళు 360 degreesలోని పని చేయాలి వంచి. అందులో సందేహం లేదు. ఏదైతే ఈ జలగలు అమలాపురం జలగలు ఉన్నాయో ఆ జలగలకు వేరే పనేం లేదు. వాళ్ళకి సెటిల్మెంట్లు కావాలి. ఆ సెటిల్మెంట్లు ఎక్కడ తోకజాడిన ఉన్నట్లా
నేను. అలాగే అక్కడ ఏ అవినీతి చేసినా సరే కొరడా గులిపిస్తున్నాం. వాళ్ళ మీద ఏదైతే ఈ టౌన్ అధ్యక్షుడు ఉన్నాడో అతను తణుకులో ఇతను మోసం చేస్తే అక్కడ కూడా తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆ డబ్బులు ఇప్పించడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ జరుగుతుంటే వాళ్ళకి నిద్ర పట్టక ఈ ఇష్యూ ఒకటి జరుగుతుంటే సెట్టిబల్జీ కులానికి అవమానం జరిగింది. వీళ్ళు ఉద్యమాలు చేసి దాన్ని రెక్టిఫై చేస్తే మళ్ళీ మా చీరల జగ్గిరెడ్డి గారిని ఎందుకు తిట్టారు? తిట్టరా అండి? సెట్టిబల్జీ కులాన్ని ఓసీలో కలుపుతున్నారా? ఈయనకి ఎవరు చెప్పారండి? అలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఎప్పుడైనా సరే దానికి అనుగుణంగానే మేము స్పందించాల్సిన పరిస్థితి ఉంది. స్పందిస్తాం. ఏదైతే కొన్ని జలగలు ఉన్నాయో అలాగే రిటైర్డ్ కానిస్టేబుల్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా కులం వీళ్ళే వెనకాల ఎట్టి పరిస్థితులు లేదని గతం వాళ్ళే నిరూపించుకున్నారు. ఏదో వనభోజనాలు పెట్టి 800-900 మంది తెచ్చారు. మేము ఎప్పుడు జనంలోనే ఉంటాను. ఇటు కులంతో పాటు ఈ రోజున ఒక ఎమ్మెల్యే ఇచ్చారంటే ఈ ఆంధ్ర పాలిటిక్స్ ఈ కులం బేస్డ్ మీద జరుగుతూ ఉంటాయి. ఆ ఈక్వేషన్లు నాకు ఇవ్వడం జరిగింది. అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. వాళ్ళు గెలిపించారు. అలాగే మంత్రి ఇచ్చారంటే కులం ఈక్వేషన్లో ఆలోచించి నాకు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి విధేయుడిగా బతుకున్నంతకాలం ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటాను తప్ప వీళ్ళు ఏదైతే ఈ జలగలు ఉన్నాయో వీళ్ళు తోకలు జాడితే చూస్తా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆ అవినీతి పరులకి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో బుద్ధి చెప్పాలి. ఇది మంత్రి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎవరైతే తన్ని స్పైగా పనిచేస్తున్నారు వైసీపీ ప్రభుత్వానికి గతంలో ఉన్న వైసీపీకి ఇప్పుడు కూటమి మంత్రి ఎవరైతే వ్యవహరిస్తున్నారో అని చెప్పి మాట్లాడారో సుభాష్ చాలా క్లియర్గా చెప్తున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం కూటమిలో కూడా జరుగుతుంది. దాన్ని నేను పట్టించుకునే వ్యక్తిని కాదు. ఏదైనా వ్యవహారంలో చాలా గట్టిగా ఉండబోతున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఓటు స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.